జ్ఞాపకాల దొంతర్లు కథ. ట్రైను ఎక్కి విండో ప్రక్కన కూర్చున్న దశరథ రామయ్యలో ఆలోచనలు ముసురుకున్నాయి. ఆఖరి కూతురు సౌమ్య, అల్లుడు ప్రసాద్, మనవలు స్టేషన్కు వచ్చి తనకు వీడ్కోలు చెప్పారు. అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు చూసి చలించిన తన మనసు ఆవేదనతో నిండిపోయింది. ఇంటి దగ్గర తనను ఎంతగానో బ్రతిమలాడింది. నాన్న, ఈ వయసులో మీరొక్కరూ ఒంటరిగా ఉండి వండుకుని తింటూ కష్టపడవలసిన పనే ఉంది. నేను కొడుకును కాననేగా ఉండడానికి మీరు నిరాకరిస్తున్నారు అంటుంటే అల్లుడు కూడా, అవునండి మావయ్య గారు, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళవలసిన అవసరం ఏముంది? మీకు మీ మనవలతో కాలక్షేపం బాగానే ఉందిగా. దగ్గరలో పార్కు, లైబ్రరీ ఉండనే ఉన్నాయి అన్నాడు. మనవడు లోకేష్, మనవరాలు సునంద మొహాలు చిన్నబుచ్చుకుని చూస్తున్నారు. తనకు బాధగానే ఉంది. ఈ నెల రోజుల నుండి తన చేత కథలు చెప్పించుకుంటూ వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ తను ఒకరికొకరు చేరువైపోవడం వలన. కానీ ఎలా ఉండగలడు? ఎన్నాళ్ళని ఉంటాడు? తను లేవలేని స్థితిలో ఉంటే తప్పదు. కానీ ఈ మధ్యనే రిటైర్ అయిన తను భార్య కామాక్షితో కలిసి తీర్థయాత్రలు చేద్దామని అనుకున్నాడు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఈ బాధ్యతలతో తలమునకలయ్యే తనకు తీరిక దొరకక కాదు, మధ్యతరగతి కుటుంబీకుడిగా ఆర్థిక ఇబ్బందుల వలన భార్యను పిల్లలను తీసుకుని ఎక్కడకు వెళ్ళలేకపోయాడు. ఉద్యోగ విరమణ అనంతరం రావాల్సిన డబ్బు చేతికి అందింది. ఇంతలో భార్యకు ఒంట్లో బాగోవడం లేదని డాక్టర్కు చూపిస్తే టెస్టుల్లో తేలింది ఏమిటి అంటే ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, అది ఇప్పటికే బాగా ముదిరిపోయింది అని. వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. తనను ఏకాకిని చేసి వెళ్ళిపోయింది ఆమె. అప్పటినుంచి ఈ 10 నెలలుగా అమ్మాయిలు వదలకుండా ఒకరి తర్వాత మరొకరు వారి ఇళ్లకు తీసుకుని వెళ్ళారు. ముందుగా 3వ అమ్మాయి అరుణ నాతో రండి నాన్న అంటూ వెంట పెట్టుకుని తన కూడా తీసుకువెళ్ళింది. 2 నెలలు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత పెద్దమ్మాయి కుసుమ చూడ్డానికి వచ్చి తన వెంట రమ్మంటే, అరుణ, ఎందుకక్క, నాన్నగారిని ఇక్కడే ఉండని, అప్పుడప్పుడు మీరందరూ వచ్చి చూస్తుందిరు కానీ అంది. లేదులే అరుణ, నాన్నగారు ఇక నుంచి నా దగ్గరే ఉంటారు. అమ్మ దినాలయ్యాక నాన్నగారిని మాతోనే తీసుకువెళ్దామని నేను మీ బావగారు అనుకున్నాము. ఈలోగా నువ్వు నాన్నగారిని బలవంతంగా ఒప్పించి తీసుకెళ్తుంటే కాదనలేక మౌనంగా చూస్తుండిపోయాం. ఇంటికి పెద్దదాన్ని, నా మాట కాదనుకు అని తీసుకుని వెళ్ళడంతో కుసుమ ఇంట మరో 4 నెలలు గడిచిపోయాయి. తను వెళ్ళిపోతాను అని 2-3 సార్లు అంటే వినలేదు కుసుమ. ఇక అల్లుడు మనవలు కూడా కథలనిచ్చారు కాదు. నాన్న, మీ మనవరాలు హిమజ పెళ్ళి, మనవడు పృథ్వీ ఉపనయనం, ఈ కార్యక్రమాలన్నీ మా మావగారితో పాటు మీరు దగ్గరుండి జరిపించాలి. అయినా ఇక మీరు ఆ ఊరి వెళ్ళవలసిన అవసరం ఏముంది? అమ్మ లేకుండా మీరొక్కరూ అక్కడ ఎలా ఉందామని అంది కుసుమ. 10వ తరగతి చదువుతోన్న పిల్లకు ఇప్పుడే పెళ్లి చేసేస్తున్నట్లుగా మాట్లాడుతున్న కూతురి మాటలకు మనసులోనే నవ్వుకున్నాడు తను. కొద్ది రోజులుండి నెమ్మదిగా నచ్చచెప్పి బయలుదేరవచ్చునని అనుకున్నాడు. అనుకోకుండా ఓ రోజు 2వ అమ్మాయి స్వాతి ఏడాది పాప స్నేహతో వచ్చి తిరిగి వెళుతూ, అక్క, నాన్నగారిని నాతో తీసుకువెళ్తాను అంది. ఎందుకే ఆయన్ని అటు ఇటు తిప్పి శ్రమ పెట్టడం? చింటూకి సెలవులు ఇచ్చినప్పుడు మీరే వచ్చి ఉండి వెళ్తుండండి అంది. అప్పుడు స్వాతి తన వంక చూసింది. ఆ చూపులో భావం అర్థమయ్యి, కుసుమ, తనతో నన్ను వెళ్ళనీయమ్మా అని చెప్పి బయలుదేరాడు. నాన్నగారు, మీరు అటునుంచే అటు వెళ్ళిపోక తిరిగి రావాలని మరీ చెప్పి పంపింది కుసుమ. అల్లుడు శ్రీకాంత్ ఆప్యాయంగా ఆహ్వానించి పలకరించాడు. తాతయ్య అంటూ వచ్చిన మనవడు చింటూని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు తను. స్వాతి ఇలా భర్తతో పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటుందని అనుకోలేదు తాము. కామాక్షి ఎప్పుడు
ఈ పిల్ల గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చునేది. తను బయటపడేవాడు కాదు, అంతే. కారణం లేకపోలేదు. స్వాతిని మేనల్లుడు జయరాంకిచ్చి పెళ్లి చేశారు. అందం, చదువు, ఆస్తి, ఉద్యోగం అన్నీ ఉన్నా మంచి గుణం లేదని పెళ్లి చేశాకే తెలిసింది. అలాగని ఏ వ్యసనాలు లేవు. తన పిల్లలు నలుగురు రూపవంతులే. తల్లి అందం పుణికి పుచ్చుకున్నారు. అందున స్వాతి మరీ బాగుంటుందని ఇరుగు పొరుగువారు, బంధువులు, స్నేహితులు ఇలా తెలిసిన ప్రతివారు అంటుండేవారు. ఆ అందమే స్వాతి విషయంలో శాపం అవుతుందని అనుకోలేదు. జయరాం తన భార్యకేసి తదేకంగా ఎవరైనా చూసినా సహించలేకపోయేవాడు. ఒట్టి అనుమానపు మనిషి. దాంతో పెళ్ళాన్ని నలుగురిలో అవమానించడమే కాక ఇంటికి వచ్చాక ఈటెల్లాంటి మాటలతో హింసించేవాడు. ఇందులో తన తప్పేమిటో ఆమెకు అర్థమయ్యేది కాదు. ఇంటికి పరిచయస్తులు, స్నేహితులు ఎవరొచ్చినా ఇదే పరిస్థితి. ఈ విధంగా బాధ పెడుతూ ఉండడంతో విడాకులు తీసుకుంది. మళ్ళీ పెళ్లి చేస్తామని అన్నా ఒప్పుకోలేదు. ఇంటర్తో ఆమె చదువును కొనసాగించి డిగ్రీ పూర్తి చేసింది. ఆఖరి కూతురు సౌమ్య పెళ్లిలో తమ కుటుంబ సభ్యులకు శ్రీకాంత్తో పరిచయం అయింది. అతను ప్రసాద్ స్నేహితుడు. నలుగురితోనూ కలివిడిగా ఉండే అతను ఇటు ఆడపెళ్లి వారితో తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత ప్రసాద్ ద్వారా స్వాతి విషయం తెలిసి ఆమెను పెళ్లి చేసుకుంటానని తనతో చెప్పాడు. ఆ మాట కూతురు చెవిని వేశాడు తను. అంగీకరించలేదు ఆమె. అప్పుడు శ్రీకాంత్ తనే స్వాతిని కలిసి అడిగాడు. స్వాతి తన మీద జాలి చూపక్కర్లేదంది. తనకిక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదంది. ఒంటరిగా బ్రతకడానికే నిశ్చయించుకున్నానంది. చూడండి స్వాతి, నేను మీ మీద సానుభూతితోనో జాలితోనో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. మీరు నాకు నచ్చారు. మీ కుటుంబ సభ్యులతో పరిచయం, మీ అందరి నడవడిక నాకు ఎంతగానో నచ్చింది. బహుశా మీ నాన్నగారు మీకు నేర్పించిన క్రమశిక్షణ అనుకుంటా అన్నాడు. అప్పటికి ఆమె మాట్లాడలేదు. తర్వాత శ్రీకాంత్ను కాదని తప్పు చేస్తున్నానా అని ఆలోచించింది. అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. నిజమైన ప్రేమికుణ్ణి చూసింది. సౌమ్య పెళ్ళైన 2 సంవత్సరాలకు స్వాతి శ్రీకాంతుల వివాహ వేడుకతో మళ్ళీ తమ ఇల్లు కళకళలాడింది. స్వాతి ఇంటికి వచ్చిన 3 మాసాలకు సౌమ్య వచ్చి తన ఇంటికి తీసుకువెళ్ళడంతో అక్కడ 1 నెల ఉండి ఇలా ప్రయాణమయ్యాడు. ఇలా తిరిగి ఇంటికి వెళ్ళిపోయానని తెలిస్తే మిగతా పిల్లలు 3 బాధపడతారు అనుకుంటూ ఆలోచనలోంచి బయటపడిన ఆయన చిన్నగా నిట్టూర్చాడు. అప్పుడే కామాక్షి పోయి 10 నెలలు గడిచిపోయాయి. మరో 2 నెలల్లో సంవత్సరీకాలు. అప్పుడు పిల్లలు వచ్చి తమతో రమ్మని బ్రతిమాలి బలవంత పెట్టినా రానని వాళ్ళకి ఎలాగైనా నచ్చచెప్పి ఒప్పించాలి. పాతకాలపు ఇల్లే అయినా ఆ ఇంటితో ఉన్న ఆ అనుబంధం ఏనాటిది? తన తండ్రికి తను ఒకడే వారసుడు అనుకుంటూ మళ్ళీ ఆలోచనలోకి జారాడతను. స్వాతి పుట్టాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానంటే తన తండ్రి, నాకు నువ్వు ఏకైక సంతానానివి, నీకో మగ పిల్లవాడు పుడితేనే మన వంశం నిలబడుతుంది అంటూ చేయించుకొని ఇచ్చాడు కాదు. తర్వాత 2 ఆడపిల్లలు అవడంతో తండ్రికి చెప్పకుండా చేయించేసుకున్నాడు. మగపిల్లవాడు లేడని తను ఏనాడు బాధపడలేదు. పిల్లలు 4 రత్నాలు. తనకేమైనా ఆస్తిపాస్తులున్నాయా ఏమన్నానా? అవి ఆశించి తను తమ దగ్గరే ఉండమని బతిమాలాలనుకోవడానికి తన మీద వారికి ఉన్న ప్రేమ అంతే. తనను ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక తమతో వచ్చి ఉండమన్నారు. తలో 3 నెలలు చొప్పున వాళ్ళ దగ్గర గడిపేయవచ్చు తను. కానీ కామాక్షితో కలిసి గడిపిన ఆ ఇల్లు వదిలి వెళ్ళలేడు. ఆమె జ్ఞాపకాలతో ఆ ఇంట్లో ఉంటే తను ఎప్పటికీ ఒంటరివాడు కాదు. పట్టాల మీద ట్రైన్ పరిగెడుతున్నట్లుగానే ఆయన బుర్రలో ఆలోచనలు అలాగే కదులుతున్నాయి. ఇదండి కథ. కమలాదేవి పురాణపండ.